ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పవిత్ర స్వరూపాన్ని. పవిత్రత నా ఆత్మ యొక్క నిజ స్వరూపం. పవిత్రత నా ఆత్మ యొక్క శక్తి. పవిత్రత నా ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థానం. ఈ క్షణం పవిత్ర ఆత్మనైన నేను నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 22/1/2025. మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. ఇది అనాదిగా తయారైపోయిన డ్రామా. ఇది చాలా బాగా తయారై ఉంది. దీని భూత, భవిష్యత్, వర్తమాన గురించి పిల్లలైన మీకే తెలుసు. ఈ డ్రామా యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా తయారయ్యింది అనేది మనకే తెలుసు. సో ఈ డ్రామాలో ఎప్పుడు మనం క్వశ్చన్ మార్క్ అనేది పెట్టకూడదు. డ్రామా ఈజ్ జస్ట్ పర్ఫెక్ట్. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దాంతోపాటు మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించాలి. ప్రశ్న: ఏ ఆకర్షణ ఆధారంగా ఆత్మలైన మీ అందరూ మీ వైపుకు ఆకర్షితం అవుతారు? ఏ ఆకర్షణ ఆధారంగా ఆత్మలందరూ మీ వైపుకు ఆకర్షితులవుతారు? పవిత్రత మరియు యోగం యొక్క ఆకర్షణ ఆధారంగా. దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. మున్ముందు తండ్రిని వెంటనే తెలుసుకుంటారు. ప్యూరిటీ అనేది మన దగ్గర ఉంటే మన ద్వారా ఇతరులను వెంటనే తెలుసుకుంటారు. ఇంతకు ముందు వారసత్వాన్ని తీసుకుంటున్నారు అన్నది చూసి ఎంతగానో మీ దగ్గరికి వస్తారు. ఎంత ఆలస్యం అవుతుందో అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. నా పవిత్రత యొక్క ఆకర్షణ ఎంతమందిని ఆకర్షితం చేస్తుంది. ఆత్మలైన మనందరం పరంధామం నుండి ఇక్కడికి వస్తాం. ఇది ఆత్మిక పిల్లలైన మనకి తెలుసు. ఇది మన బుద్ధిలో కూడా ఉంది. ఎప్పుడైతే ఆత్మలందరూ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారో, కేవలం కొద్దిమంది అక్కడ మిగిలి ఉంటారో, అప్పుడు తండ్రి వస్తారు. చాలా మంది వచ్చి కొద్దిమంది మిగిలుంటారో అప్పుడు తండ్రి వస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. దూర దేశం నుంచి ఉండే తండ్రి అందరికన్నా చివరిలో ఇక్కడికి వస్తారు. అప్పటికి చాలా కొద్ది మంది ఆత్మలే అక్కడ మిగిలి ఉంటారు. ఇప్పటికి ఇంకా జనాభా వృద్ధి అవుతూ ఉంటుంది. ఇది కూడా మీరు తెలుసుకున్నారు. తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు అన్నప్పుడు మరి ఆ రచన యొక్క ఆది, మధ్య, అంతిమ రహస్యాలను మీరు తెలుసుకోవాలి, ఇతరులకి తెలియచేయాలి. మరి డ్రామాలో నటించేది మీరు అనేది మీకు తెలుసు కదా. మరి డ్రామా తెలిసినప్పుడు డ్రామాలో నేను ఆత్మ పాత్రను చేస్తున్నాను, నథింగ్ న్యూ అనేది మనం మర్చిపోకూడదు. ఈ డ్రామాలో ఫలానా ఫలానా వారికి ఈ పాత్ర లభించి ఉంది అని కూడా మీకు తెలుసు. ఏదైతే గతించిపోయిందో దాన్నే మళ్ళీ డ్రామాగా తయారు చేస్తారు. భవిష్యత్తు గురించి కూడా డ్రామా తయారైపోయి ఉంది. గతంలో ఏదైతే జరిగిందో దాన్ని తెలుసుకొని మరికొన్ని కథలను కూడా రచించి ఈ డ్రామాను చాలా అద్భుతంగా తయారు చేశారు. మనకి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ భవిష్యత్తును చాలా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవడం పిల్లలైన మన చేతిలో ఉంది. నేను ఆత్మ భవిష్యత్తులో దేవీ దేవత పదవిని పొందుతాను. ఆ పదవి ఎలా పొందుతాననే మార్గం కూడా నేనిప్పుడు తెలుసుకున్నాను అంటే
నేను ఈ డ్రామా పైన ఎంత నిశ్చితం అనేది పెట్టుకోవాలి. స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని మనకి తెలుసు. స్వయం వారు మనకి డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు. స్వయం వారు ఇచ్చే డైరెక్షన్స్ పైన మనం నడుస్తున్నాం. దివ్య దృష్టి కల మనము ఏ విధంగా ఈ డ్రామా యొక్క రహస్యాన్ని ఈ బుద్ధిలో పెట్టుకోవలసిన అవసరం ఉంటుంది. డైరెక్ట్‌గా పరమాత్మ, డైరెక్టర్, క్రియేటర్‌గా అయి మనకి ఈ కొత్త ధర్మ స్థాపన చేయిస్తున్నారు. మరి ఆ కొత్త ధర్మంలో నేను ఆత్మ ఉన్నతమైన పదవిని తీసుకోవడానికి పురుషార్థం తీస్తున్నాను. సత్యుగంలో వెళ్ళిన తర్వాత గతించిన చరిత్ర ఏమాత్రం అక్కడ గుర్తే ఉండదు. అక్కడ ప్రాక్టికల్‌గా పాత్రలు అభయనిస్తారు. ఇప్పుడు మనం అది రియలైజ్ చేస్తున్నాం, విజువలైజ్ చేస్తున్నాం. మళ్ళీ సత్యుగంలోది మనం ప్రాక్టికల్‌గా అనుభవం చేస్తాం. మన కోసం పెద్ద పెద్ద మహళ్ళు, రాజ్యాలు తయారవుతున్నాయి. భూత, భవిష్యత్, వర్తమానాలు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏ విధంగా గడుస్తుందనేది కూడా మనకి తెలుసు. తప్పకుండా ఇవన్నీ తయారైపోయిన విషయాలు. పాత్రను అభినయించి స్వయం పరమాత్మ మనకి ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. భూకంపాలు వస్తే ఎంత నష్టం జరుగుతుంది? బాంబులు విసిరేస్తారు. ఇది డ్రామానుసారంగా జరగవలసిందే. ఎవ్వరు ఏమీ చేయలేరు. విశాల బుద్ధి కల వారు ఎవరైతే ఉంటారో, వారు వినాశనం తప్పకుండా జరుగుతుంది అనే దాన్ని అర్థం చేసుకుంటారు. తప్పకుండా కొట్లాట్లు, ఫైట్స్ అనేవి జరుగుతాయి. అటువంటి నాటకాలను మూవీస్ కూడా తయారు చేస్తారు. సో, ఇప్పుడు మనం చాలా మూవీస్ ఉన్నాయి కదా! డిస్ట్రక్షన్స్ ఎలా అవుతాయని. ఏదో సమయంలో ఎవరి బుద్ధికో టచ్ అవుతుంది. వారది మూవీగా చేస్తారు. కానీ మీరు మాత్రం ఏదైతే మనం వింటున్నామో అది ప్రాక్టికల్‌గా ఈ కళ్ళతో చూస్తారు. కొత్త ప్రపంచం స్థాపన అవ్వాల్సిందే. పాత ప్రపంచం వినాశనం అవ్వాల్సింది. బ్రాహ్మణులైన మనం ఎక్కడికైతే పక్కాగా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారో, అప్పుడు వృక్షం కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. నేను ఎంతవరకు నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వనో, అంతవరకు ఈ వృక్షం కూడా కదలదు. అంటే ఎంతో మంది పరమాత్మను తెలుసుకోవాలి, నిశ్చయబుద్ధి పొందాలి, దేవీ దేవతలుగా అవ్వాలి, మళ్ళీ వృక్షం వృద్ధి అవుతూ ఉంటుంది. మాయ తుఫాన్లు కూడా చాలా వస్తాయి. అంతిమం వరకు వస్తాయి. విజయం పొందిన తర్వాత ఇక పురుషార్థం ఉండదు. అంటే ఒకసారి సత్యుగంలో పదవి తీసుకున్నాక ఇంకా ఎఫర్ట్ చేయక్కర్లేదు. బికాజ్ ఆత్మ ఆల్రెడీ సంపూర్ణంగా అవుతుంది కాబట్టి. కానీ బాబా ఏం రిజల్ట్ చూసారు? స్మృతిలోనే పిల్లలు ఓడిపోతున్నారు. ఎంతగా మీరు మీ యోగం దృఢంగా ఉంటుందో అంతగా మీరు ఎప్పుడూ ఓడిపోరు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. మా రాజధాని స్థాపన అవుతుంది అనే కాన్ఫిడెన్స్, నిశ్చయం మీకు ఉంది. సో, అందుకని మీరు ఏ విషయాల్లో కూడా తికమక పడకూడదు. ఏదైతే జరగనున్నదో అది ఇప్పుడు ప్రాక్టికల్‌గా దానంతకదే జరుగుతుంది. రిపీట్ అవుతుంది. సేవ వృద్ధి అవుతుంది. 5,000 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. 84 జన్మల చక్రాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ చక్రం గురించి మీకు తక్క ఇంకెవ్వరికీ తెలియదు. సో, అందుకని పిల్లలైన మీరు పవిత్రత అనేది మీ ఫౌండేషన్. దాన్ని ఎంతో స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. ఆ ఫౌండేషన్ కనుక ఉంటే అందరూ మీ పైన ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతారు. మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు చెప్పింది వారు వింటారు. మీతో ఎప్పుడు ఆర్గ్యూ చేయరు. ఏ విధంగా శ్రీకృష్ణుడు ఇంతటి ఉన్నతమైన జన్మ తీసుకున్నారంటే వారి పాస్ట్ ఎంతో ఉన్నతంగా ఉంటేనే కదా! స్వయం పరమాత్మ వారిని ఆ విధంగా తయారు చేశారనే విషయం ఎవరికీ తెలియదు. సో, బాబా దారిలో చెప్తున్నారు, విజయమాలలో మనులుగా అవ్వాలి అంటే చాలా మంచి పురుషార్థం చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతం పైన నడవాలి. యోగమే రక్షణకు డాలు వంటిది. ఒక ఫెన్సింగ్ వంటిది.
అందుకే యోగం అనే బలాన్ని మీలో మీరు ఎంతగానో జమ చేసుకోవాలి. అంతేకాని బాడీ కాన్షియస్‌లోకి ఎప్పుడు రాకూడదు. సోల్ కాన్షియస్‌లోనే ఉండటానికి ప్రయత్నించాలి. వరదానం విశేష అనే పదము యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ. నేనొక విశేష ఆత్మను. సదా స్మృతిలో ఉండాలి. నేను విశేష ఆత్మను. విశేష కార్యానికి నిమిత్తుడను. విశేషతనే చేసి ప్రతి ఒక్కరికి చూపించాలి. ఈ విశేషత అనే పదాన్ని సదా మన స్మృతిలో పెట్టుకోవాలి. విశేషంగా ఉండాలి. విశేషమైన కార్యాన్ని చేయాలి. విశేషతను ప్రత్యక్షం చేయాలి. ఈ విశేషత అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే సహజంగా పరివర్తన అవ్వగలరు, ఇతరుల్ని చేయగలరు. స్లోగన్ విఘ్నాలకు భయపడేందుకు బదులుగా వాటిని పరీక్షగా భావిస్తూ దాటివేయండి. విఘ్నాలకి భయపడడం కంటే అదొక పరీక్ష అని భావించి దాన్ని దాటివేస్తే 1000 భుజాలు శక్తులు కలిగిన పరమాత్మ కూడా మనతోనే ఉంటారు, మనకి హెల్ప్ చేస్తారు. ఓకే, చలో రిలాక్స్. ఈరోజు మళ్ళీ ఒక స్వమానం తీసుకుందాం. నేనొక విశేషమైన ఆత్మను. ఓకే, చలో. ఓం శాంతి. నేను విశేషమైన ఆత్మను. విశేషత నాలో ఉన్న కొత్తదనం. విశేషత నాలో ఉన్న దివ్య గుణం. విశేష ఆత్మగా ఉంటూ విశేషత అనే స్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తూ సత్యమైన ఆత్మగా, చరిత్రవంతుడిగా తయారవుతాను. విశేషత నా నుంచి నలువైపులా ప్రత్యక్షమవుతుంది. విశేషత నా భృకుటి మధ్యస్థానంలో ఒక నక్షత్రంగా మెరుస్తుంది. నా నుంచి వచ్చే విశేష కిరణాలు ప్రతి ఒక్కరిని సంతోషపెడుతున్నాయి. విశేషత నా సత్యమైన స్వరూపం. విశేషత నన్ను శక్తివంతంగా చేస్తుంది. సదా విశేష ఆత్మగా భావిస్తూ ఎంతో సంతోషాన్ని అనుభవం చేస్తాను. I am a special soul and a valuable soul. I am the one chosen by the Supreme Father. I experience the completeness of myself. I am the one recognized by everyone. I visualize myself as the point of light, a sparkling star in the middle of this forehead. I visualize myself as the point of light connected towards the One Father. I am the one selected by the Supreme Father. I am the one chosen by the Supreme Father. The value within myself is the unlimited power blessed by the Supreme Father.
I'm the point of light, attracted towards every other soul. Hey, Father, thank you so much for fulfilling such a value within myself. I try to recognize the value of myself and be a detached observer all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body and be a detached and a valuable being. Om Shanti.